తిరిగి వార్తలకు స్వాగతం. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆచరణ నియోజకవర్గంలో నిర్వహించే 5 రోజుల వేడుకల్లో భాగంగా 3వ రోజు జనసేన నాయకులు చిట్టూరు అప్పారావు కుమారుడు చిట్టూరు రామకృష్ణ సౌజన్యంతో పేదలకు భోజనం పార్సిల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటరీ చిట్టూరు శ్రీనివాస్, ఆచంట మండల ఉపాధ్యక్షులు తోట ఆదినారాయణ, ఉమా మహేశ్వర స్వామి, రాధాకృష్ణ, ఆచరణ మండల కార్యదర్శి కామరావు రామకృష్ణ, రుద్రకాసు, అడప హేమంత్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఎటువంటి ఆధారం లేని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు మానవత్వంతో ఆదుకుంటున్నది ప్రజాకూటమి ప్రభుత్వం అని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోడూరు మండలం పెనుమదంలో భారీ వర్షంలోనే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పెన్షన్లను పంపిణీ చేశారు. తొలిసారిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి సమక్షంలో దివ్యాంగుల కుటుంబ సభ్యులు కేక్ కోసి జీవితాంతం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు. సమాజంలో ఎవరైతే ఆదరణ లేక నిరాదరణకు గురైనటువంటి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని కూడా మానవత్వంతో ఆదుకునేటువంటి ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజనే కాదు, ఆ రోజు 1983లో అన్న నందమూరి తారక రామారావు గారు పింఛన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎందుకంటే ఆ రోజు పెన్షన్లు అంటే ఉద్యోగస్తులకు మాత్రమే ఉండేటువంటి పరిస్థితుల్లో పెన్షన్ అంటే ఉద్యోగస్తులకి, రిటైర్ అయినటువంటి వాళ్ళకే కాదు, వృద్ధులు, వితంతులకి, దివ్యాంగులకు కూడా ఇవ్వాలని 35 రూపాయలతో ఈ రాష్ట్రంలో పెన్షన్ని ప్రారంభించిందే అన్న ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. మరి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలకి పెంచి వాళ్ళ ఇంటి కొడుకుగా నిలబడినటువంటి విషయం కానీ, మళ్ళీ ఈరోజు ఆ 3000 పెన్షన్ని 4000 రూపాయలు వృద్ధులకి, వితంతువులకి, ఆ 3000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ను ఒక్కసారిగా డబల్ 6000 రూపాయలు పెంచి వాళ్ళ ఇంటి దగ్గరే, వాళ్ళ గడప దగ్గరే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం పేదవాడి సేవలో అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు వాళ్ళ గడప దగ్గరే పెన్షన్ ఇస్తూ ఉంటే వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే మీరు చూశారు, ఈవేళ మందు బిళ్ళలు సమయానికి వేసుకోగలుగుతున్నామనంటే, ఆసుపత్రులకు వెళ్ళి డాక్టర్లకి చూపించుకోగలుగుతున్నామనంటే, 2 ఇడ్లీలు తినగలుగుతున్నామనంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పుణ్యం. ఈవేళ మా నోట్లోకి 5000 వెళ్తున్నాయని చెప్పి ఈవేళ ఎవరైతే పెన్షన్లు అందుకున్నటువంటి వాళ్ళు మాటల్లో చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఎంత ఆనందం, సంతోషం అంటే ఇప్పుడే మనం చూసాం. మరి ఏదైతే ఒక దివ్యాంగుడు ఇంటికి పింఛన్ ఇవ్వడానికి వెళ్తే మరి ఆ రోజు మరి చాలా క్లియర్గా మరి చెప్పడం జరిగింది. ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఒక కేక్ కూడా తెచ్చి, అంటే చంద్రబాబు నాయుడు గారు రేపు 1వ తేదీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు, అంటే మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 30 సంవత్సరాలు రేపు ఏదైతే సెప్టెంబర్ 1వ తేదీకి అవుతూ ఉందో ఆ సందర్భంగా ఆ పెన్షన్ అందుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా కేక్ కట్ చేసి స్వచ్ఛందంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారనంటే మా పేదవాళ్ల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ఉండాలని అలా మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకోవడం చాలా చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత చిరంజీవి యూత్ అధ్యక్షులు స్వామినాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తాడేపల్లిగూడెం అభిమానులతో పాటు జన సైనికులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మెగా అభిమానులు పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయండి, ప్రాణదాతల కండని మెగాస్టార్ చిరంజీవి నినాదాన్ని అందరూ పాటించి మెగా కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున మీరు చేసే ఈ కార్యక్రమం ఆయనకు పుట్టినరోజు కానుక కానుందని అన్నారు.
సమాజాభివృద్ధికి మీడియా తోడ్పడాలని జనసేన నియోజకవర్గ యువ నాయకుడు బొలిశెట్టి రాజేష్ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం సిపాయిపేట బిల్డింగ్ వర్క్స్ యూనియన్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. విలువలతో కూడిన వార్తలు రాయాలని అన్నారు. ప్రజలు ప్రజాప్రతినిధుల మధ్య అంతరాలను పెంచే విధంగా వార్తలు ఉండరాదని అన్నారు. అసత్య వార్తలను అరికట్టాలని కోరారు. ఆంధ్రరేఖ టోల్ ఫ్రీ నెంబర్ను ఆవిష్కరించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రంగ సురేష్, బుజ్జిబాబు, జర్నలిస్టులు గజపతి ప్రసాద్, ఖాదర్ మొహియుద్దీన్, ఆశీర్వాదరావు, లక్ష్మయ్య, గోపి, కృష్ణ, చిన్న, శివ, మహేష్, రవికిరణ్, నాయకులు దినేష్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం గణేష్ నగర్లోని శ్రీ రాధాకృష్ణ ఆలయం దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 3000 మందికి అన్నదానం జరిపారు. కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తనయులు బొలిశెట్టి రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సచివాలయ ఉద్యోగులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రాఫ్ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఉండాజ్వరం, పెరవలి మండలం, కండవల్లి, కేశావరం గ్రామాల్లో పెన్షన్ల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్దారులకు ప్రతి నెల పండుగ వాతావరణం కనపడుతోందని అన్నారు. ఇంతటి మహత్కరమైన కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడంతో పెన్షన్దారులు సంతోషపడుతున్నారని అన్నారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ అప్రమత్తం చేయాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుపల్లి శేషారావు, ఉండజూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, సావరం సర్పంచ్ నాని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదొక పండుగ వాతావరణం లాగా ప్రజలందరూ పాల్గొనటం, దాంతోపాటు అధికారులందరూ కూడా ఉదయాన్నే వేకువజామునే వచ్చి ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి వారిని లేపి ఇచ్చేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అనేది వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా ఆనందిస్తున్నటువంటి విషయం. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు అందరూ కలిసి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగించేందుకు మేము అందరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. మాజీ శాసనసభ్యులు శేషారావు గారు, నేను ఇంటింటికి వెళ్ళి ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నాం. అదేవిధంగా పార్టీ తాలూకు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. దీంతోపాటు ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో ఒక టెలికాన్ఫరెన్స్ జరిగింది. అందులో మనం ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కనుక రాబోయే 3-4 రోజులు కూడా వర్షాలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక కొంచెం లో లయింగ్ ఏరియాస్లో మనం అక్కడ జాగ్రత్తలు తీసుకోవటం, లేకపోతే ఎవరైతే వల్నరబుల్గా ఉంటారో, ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉంటారో, పేద వర్గాల వారు, దళిత వర్గాల వారు, వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళని ఎక్కడికైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే తరలించడం, అదేవిధంగా పశువులు అవి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాటి గురించి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని రెడీగా ఉన్నామని మాకు చెప్పారు ముఖ్యమంత్రి గారు. దాని ప్రకారం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడు ఒక కంట్రోల్ రూమ్ కూడా రాజమండ్రిలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం. ఆ కంట్రోల్ రూమ్ ద్వారా దీన్ని మానిటర్ చేస్తూ ఉంటాం. ఈ 4-5 రోజుల్లో వచ్చేటువంటి భారీ వర్షాల నుంచి ప్రజలను ఎలా కాపాడాలి. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట స్పష్టంగా, మనం ప్రజల రక్షణ అనేది మనకు ప్రధానం. దానికోసం ఎటువంటి కార్యక్రమం చేయాలి, మంత్రులు అందరూ కూడా అందులో ఇన్వాల్వ్ కావాలని మాట్లాడారు. మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఇప్పుడు కూడా అలర్ట్గా ఉండి ఏ రకమైన ఇబ్బంది జరగకుండా, ప్రకృతి బీభత్సం జరిగినా కూడా ప్రజల ప్రాణాలకి ఏ నష్టం కలగకుండా ఉండే విధంగా కృషి చేస్తున్నాము, దాన్ని ప్లాన్ చేస్తున్నాము. వివిధ ప్రాంతాల నుండి హస్త కళాకారులు, నేత కార్మికుల కళాత్మకంగా తయారు చేసే ఉత్పత్తులు వినియోగదారులకు అందించే క్రమంలో గాంధీ శిల్ప బజార్ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఫంక్షన్ హాల్లో హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 30వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు నిర్వహించనున్న హస్తకళలు, కళాత్మక వస్త్రాల విక్రయ ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి వివిధ స్టాల్స్ ను సందర్శించారు. దగ్గర ఉన్న కళలని, కళాకారుల్ని అందరికీ తెలిసేటట్టుగా చేయడం ఒక ఆబ్జెక్టివ్. అలానే మనకి కళాత్మకంగా ఏవైతే ప్రొడక్ట్స్ తయారవుతున్నాయో అది కస్టమర్కి రీచ్ అవ్వడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ని
చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్టిజాన్స్కి, హ్యాండీక్రాఫ్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో. మన పాలసీ మేకింగ్లో కూడా వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక రాయితీలు కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యూజ్ చేసే డైస్లో కానీ, డిజైన్స్లో కానీ కస్టమర్ చాయిస్ అనేది ఎప్పుడు టైం టు టైం మారిపోతూ ఉంటుంది. కాబట్టి కస్టమర్ చాయిస్కి అనుగుణంగా వాళ్ళు చేసే ప్రొడక్ట్స్ని కస్టమైజ్ చేసి డిమాండ్ పెరగడానికి ఏ అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలన్నిటిని కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ ఫోరం ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే, రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా ప్లీజ్ విజిట్ స్టాల్స్. ఇక్కడ చాలా మంచి ఎగ్జిబిషన్ ఉంది. ఇక్కడ మంచి కళాత్మకమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అది గార్మెంట్స్ ఉన్నాయి, అలానే హౌస్ డెకరేషన్ ఉన్నాయి, అట్లానే హ్యాండ్ బ్యాగ్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. మీరు విజిట్ చేసి అది ఎప్రిషియేట్ చేసి మీ అందరూ దీన్ని కొన్నప్పుడే వాటికి విలువ ఉంటుంది, వాటికి కూడా సంతోషం ఉంటుంది. శనివారం ఉదయం నారాయణపురంలో ఉన్న శ్రీ గౌతమి జీవకారుణ్య వృద్ధులాశ్రమాన్ని సందర్శించి అక్కడ వృద్ధులకు సామాజిక భద్రత, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కలెక్టర్ పి ప్రశాంతి అందజేశారు. ఆగస్టు నెలకు చెందిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు వృద్ధులకు తెలిపారు. స్వయంగా జిల్లా కలెక్టర్ వచ్చి పెన్షన్లు అందజేయడం పట్ల వృద్ధులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవకారుణ్య వృద్ధాశ్రమంలో 60 మంది పెన్షన్ లబ్ధిదారులకు పింఛన్ అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లిమిని రామకృష్ణారెడ్డి శనివారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. అనపర్తి మండలం పాలమూరులో శనివారం ఉదయం శాసనసభ్యులు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షంలో కూడా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. గుడ్లవల్లేరు శేషాద్రి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ చేయించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వరక శ్యామల, ఎన్నవనేని యామిని శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాలికలు, విద్యార్థులు, యువతులపై రోజురోజుకు అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయని, చివరికి విద్యా సమస్యల్లో కూడా రక్షణ లేకుండా పోయిందనేది గుడ్లవల్లేరు ఘటనతో నిర్ధారణ అయిందని అన్నారు. అయితే ఘటనలో కళాశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి తేటతెల్లం అయిందని తెలిపారు. జరిగిన సంఘటనపై యాజమాన్యం బయటికి రాకుండా తొక్కిపెడుతోందని ఆరోపించారు. రాబోయే 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉండడంతో వాగులు, వంకలు పొంగుతాయని ఉద్దేశంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే డైల్ 100కు ఫోన్ చేసి తెలియచేయాలని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. నూజివీడులోని త్రిబుల్-ఐటీలో నిర్వహిస్తున్న మెస్ల పనితీరుపై ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దాతిరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కళాశాల ప్రాంగణంలోని మెస్లను పరీక్షించారు. వంటకు వినియోగించే సరుకులు, నూనె నాణ్యతను తెలుసుకోవడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులను సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల బాధ్యత లేదని ప్రశ్నించారు. తక్షణమే మెస్ల నిర్వాహకులు విద్యార్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. కులిపోయిన వెజిటేబుల్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీ సప్లైస్, దాని అప్రోప్రియేట్ కేసెస్ ఆల్రెడీ బుక్ చేశాము. అలానే రైస్ బ్యాగ్స్లో కొంత పీడిఎస్ సరుకు కూడా దొరకడం జరిగింది. దానికి ఇక్కడ మన సిఎస్డిటీ గారు ఉన్నారు. హీల్ బీ ఫైలింగ్ 6A కేసు అనేది కూడా బుక్ చేస్తారు దానికి. అదర్ దెన్ దట్ ఈ హాస్పిటల్ ల్యాబ్ ఏవైతే ఉన్నాయో వాటికి రిజిస్ట్రేషన్ లేదు అనేది మాకు హైలైట్ అయింది. సో త్రూ డిఎంహెచ్ఓస్ హెల్ప్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ దే ఆర్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్. ఈ 1.5 వీక్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరిగిపోతే ఇప్పటి నుంచి ఇంకా అన్ని రకాల సేఫ్టీ స్టాండర్డ్స్, ఎక్విప్మెంట్స్, గుడ్ క్వాలిటీ డాక్టర్స్ అవన్నీ కూడా మెయింటైన్ అవుతాయి ఇక్కడ. దాని తర్వాత వైఫై ఇష్యూ ఒకటి రేజ్ చేసి ఉన్నారు మన స్టూడెంట్స్. సో వైఫై అనేది అందరికీ ఇప్పుడు ఈ బేసిక్ రిక్వైర్మెంట్ కాబట్టి అది వెంటనే లైబ్రరీలో రీస్టోర్ చేస్తామని ఫ్యాకల్టీ మనకి ప్రామిస్ చేశారు. దట్ విల్ బి డన్ విత్ ఇన్ 1 వీక్లో జరిగిపోతుంది. అలానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇంకొక డెసిషన్ కూడా మేము తీసుకున్నాము. ఎవ్రీ సండే ఇక్కడ ఒక మెంటల్ హెల్త్ క్యాంప్ అనేది వీ విల్ బి ఆర్గనైజింగ్ ఇన్ అసోసియేషన్ విత్ హెల్త్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఇంత 7,000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు కానీ కౌన్సిలర్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఎట్లాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, డిప్రెషన్, లోన్లీనెస్, యాంగ్జైటీ, వీటన్నిటి కోసం ఎవ్రీ వీక్ వీల్ సెండ్ అ కౌన్సిలర్ హియర్
వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎలాంటి మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా షేర్ చేసుకుని దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఆర్ కౌన్సిలింగ్ అనేది ఇప్పిస్తాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ ఇమీడియట్గా ఏమేమైతే సాల్వ్ చేయగలమో అది చేయడం జరిగింది. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ IIIT అనేది ఇట్స్ అన్ ఆటోనామస్ బాడీ. మేము ఎవరం కూడా ఇక్కడ రావాలని మాకు లేదు, బట్ ఇంత ఇష్యూ అయింది కాబట్టి రావడం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ వీళ్ళే ఇక్కడ ఉన్న ఇష్యూస్ని ఇంటర్నల్గా సాల్వ్ చేసుకుంటారని వీఆర్ హోపింగ్. ఏలూరు జిల్లా నూజివీడులోని పెద్ద చెరువు గండిపడడంతో సుమారు 50 నివాస గృహాలు నీట మునిగాయి. రోడ్డుకు అటువైపు నుండి ఇటువైపుకు ప్రజలు తాడు కట్టుకుని బయటకు వస్తున్నారు. గట్టి పట్టుకోండి. ఈనాటి బంగారు మాట. ప్రశాంతమైన మనసుతో ఉండే వారికి ఏ పని అయోమయంగా అనిపించదు. అప్టికైలాస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.